శ్రీ గురుభ్యో నమ. శక్తిపాత దేశికేభ్యో నమ. అందరికీ శుభోదయం అండి. పోయిన ఆడియోలో మనం మరి సాధన కోసం మరి ఎటువంటి సాధన చేస్తే మనకి ఈ జన్మలోనే మనకి సాధన మనం లక్ష్యాన్ని చేరగలం అనే దాని గురించి 4 రోజులుగా చెప్పుకుంటున్నామండి. ఈరోజు అందులో దాని గురించి కొంచెం విపులంగా చెప్తున్నామండి. అంటే కంక్లూడ్ చేస్తాం, దీంతో కంక్లూడ్ చేయాలనుకున్నాను. ఈరోజు చెప్పే విషయం ఏంటంటే వాటన్నిటి సారాంశం అన్నమాట. ఆది శంకరాచార్యుల వారు మనకి ఒక విషయం చెప్పారండి. శాస్త్రాల్లో ముక్త స్థితి అనేది ఎట్లా ఏర్పడుతుంది దానికి ఒక చిన్న శ్లోకంలో చెప్పారు. అది ఒక చిన్న సూచన ఎట్లా చేశారంటే, మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయం, మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయం అనేవి దుర్లభం, అతి దుర్లభం అని చెప్పాడు. ఆయన చెప్తానంటే ఈ 3 కలిసి ఒక చోట ఉండటం అనేది చాలా దుర్లభమైన విషయం. అది ఎంతో జన్మల పుణ్య కోటి జన్మల పుణ్యఫలం ఉంటే కానీ ఈ 3 కలిసి స్థితి అనేది ఒక జీవుడికి ప్రాప్తించదు అనమాట. కాబట్టి మనుష్యత్వం అంటే మనిషిగా పుట్టాలన్నా కూడా కొన్ని లక్షల 84 లక్షల ఏనుల్లో మనిషి పరిభ్రమించి తిరిగి ఎప్పుడో జన్మలు తీసుకొని జన్మ మరణాలు పొందుతూ క్రమంగా పరిణామ క్రమంలో ఆ చెట్టు రాయి రూపంలో దగ్గర నుంచి నిర్జీవ పదార్థాల నుంచి తర్వాత చెట్టు చేమలుగా, తర్వాత కీటకాలుగా, తర్వాత పక్షులు గాను, జంతువులు గాను, ఈ రకంగా క్రమ పరిణామం అనమాట. భగవంతుడి శక్తి అన్నిట్లో ఉందండి. కాకపోతే కళలు ఉంటాయి, అన్ని 16 కళలు అనమాట. 16 కళలు తోటున్న భగవంతుడు ప్రతి దాంట్లో తన కళాశక్తిని ఉంచాడు. మనం నిర్జీవం అనుకున్న పదార్థాల్లో కూడా భగవంతుడు అంతకుముందు చెప్పాను, అణువులే ఉన్నాయి, కండెన్స్ అయిన స్థితిలో ఉంటాయి. చైతన్య రహిత స్థితిలో ఉంటాయి అనమాట. చైతన్యం ఎంత తక్కువ ఉంటే అంత ఎంత ఘనీభవన అంటే మామూలుగా పృథ్వీ తత్వంలోకి వచ్చేస్తాయి అనమాట. దాన్ని చైతన్యవంతం చేసినప్పుడు ఏమైందంటే అందులో మూమెంట్ అనేది, చలనం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అదే ఒక కళ చెట్లు చేమలు అట్లా ఉంటాయి అనమాట. 2 కళలు కీటకాలు ఉంటాయి, 3 కళలు పక్షులు, 4 కళలు జంతువులు. భగవంతుడి యొక్క 4 కళలు ఉంటే జంతువుల స్థాయిలు కదా. మనిషి దగ్గరికి వచ్చేటప్పటికి భగవంతుడి యొక్క సగం శక్తి ఉంటుందండి. అంటే దాదాపు 16 కళల్లో 7 సాధారణ మామూలు 7 కళలు ఉంటాయి. కొంచెం సిద్ధత్వం అంటే కొంచెం అందులో ప్రోగ్రెస్ అయినటువంటి వ్యక్తిలో 8 కళలు ఉంటాయి అన్నమాట. కాబట్టి అంటే ఇంటలెక్చువల్ కెపాసిటీ బయట మనకు చాలా రకరకాల వాళ్ళు కనబడుతున్నారు కదా, తెలివితేటలు గల రకరకాల ఫీల్డ్స్లో రాణించేవాళ్ళు అనమాట. వాళ్ళు ఎంత అంటే 8 కళలే ఉంటాయి వాళ్ళలో. కాబట్టి పరిపూర్ణత్వ దిశగా పోవాలంటే మనలో ఉన్నటువంటి కళాశక్తిని పెంచాలండి. అటు భగవంతుడి యొక్క కళలను పెంచుకోవాలి. పెంచటం ఎట్లాగండి? పెంచడానికి ఈ సాధనలు అనేది దానికోసం. పెంచాలంటే ఏంటి? ముందర వేస్టేజెస్ ఆపాలి. ఏ రకంగా శక్తి వృధా అవుతుందో అంతకుముందు మనం చెప్పుకుందాం. యాక్షన్ వర్గం ద్వారా, రాగద్వేషాల ద్వారా, నేను అహంకారం ద్వారా మనలో రకరకాలైన నేనులు ఉంటాయండి. నేనంటే ఏంటంటే ఏం చెబుతారంటే నా కులము, నా మతము, నేను చదువుకున్నవాడిని, నా ఇల్లు వాకిలి, మా ఊరు, ఇవన్నీ రకరకాల రూపాల్లో నేను అనేది ఉంటుంది అన్నమాట. నేను అనేది అహంకార రూపంలో ఉంటుంది అన్నమాట. నేనంటే నేను నాది ఏదైనటువంటి భావం ఏదైతే ఉందో అదే అహంకారం అన్నమాట. సెల్ఫ్ సెంటర్డ్ అనమాట. కాబట్టి మనం సెల్ఫ్ సెంటర్డ్ అనేటువంటి నేను అనే అహంకారాన్ని క్రమక్రమంగా మనం తొలగించుకుంటూ రావాలి. నేను అహంకారం తొలగించుకోవడానికి మనం సాధన చేయాల్సి ఉంటుంది అన్నమాట. సాధన విధానం అట్లా ఉంటుంది. అంటే ఇది జంతువుల స్థాయి వరకు ఏంటంటే ప్రారంభకరంలో అనుభవించడానికే ఉపడతాయి. కానీ మనిషికి ఆలోచించగల శక్తి భగవంతుడు ఇచ్చాడు అనమాట. భగవంతుడు మనిషిలో ఉన్నటువంటి దివ్యత్వం ఏంటంటే ఆలోచన శక్తి అనమాట. బుద్ధి అనేది ఉంది. బుద్ధిని ఉపయోగించి ఏదైనా చేయగల కెపాసిటీ ఏ స్థాయికి అయితే మనిషి వెళ్ళచ్చు అనమాట. పై స్థాయి దేవతా స్థితికి వెళ్ళచ్చు, కింద స్థాయికి మన బుద్ధిని సక్రమంగా ఉపయోగించకపోతే కింద స్థాయికి వెళ్తాడు. ఇంకా
జంతువుల స్థాయికి, పక్షుల స్థాయికి, కీటకల స్థాయికి, ఆఖరికి నిశ్చలంగా ఉండే రాళ్ళ రప్పలు కూడా మారిపోతుంది అనమాట. ఇంకా దిగువ స్థాయికి వెళ్తే ఇంకా క్రూర కర్మలు చేస్తే ఇంకా కింద అధోలోకాలు అంటారు. ఊర్ధ్వలోకాలు 7 ఉన్నాయి, అధోలోకాలు 7 ఉన్నాయి అనమాట. అధోలోకాల్లో ఉన్నటువంటి రాక్షసులు, దయ్యాలు, భూతాలు, పిశాచాలు, ఇవన్నీ అన్ని రకరకాల లోకాలు ఉన్నాయి. చీకటి లోకాలు అంటారు. వెళ్తున్న కొద్ది చీకటి అంధకారమే ఉంటుంది అన్నమాట. కాబట్టి అంధకారం సాంద్రత పెరుగుతుంటుంది అన్నమాట. అంటే దుష్కర్మలు చేసేవాడు ఏంటంటే కిందకి లాగివేయబడతారు అన్నమాట. కిందకి ఆ దుష్కర్మల యొక్క భారం వల్ల అధోలోకాలకు వెళ్తారు అనమాట. సత్కర్మల యొక్క పుణ్యకర్మల యొక్క పుణ్యకర్మ చేయటం వల్ల ఏంటంటే మనశుద్ధి జరుగుతుంది అనమాట. మనం కంటిపెట్టుకున్నటువంటి మనం జన్మజన్మల నుంచి మనం ఏర్పరచుకున్నటువంటి బంధాల నుంచి విముక్తి వస్తుంది అనమాట. బంధ విముక్తి అయినప్పుడు ఏమవుతుందంటే పైకి ఊర్ధ్వలోకాలకి ఎట్లా జీవుడు ఊర్ధ్వలోకాలకి వెళ్తాడు. పైన ఉన్నాయి చంద్రలోకం, తపోలోకం ఉంది, బ్రహ్మలోకం ఉంది. ఇట్లా ఆ లోకంలో కూడా కొంతకాలం మనం రాబగర్ అంటే పుణ్యకర్మలను అనుభవించి తాలూకున్నటువంటి ఫలితాన్ని అనుభవించి మళ్ళీ తిరిగి జన్మ తీసుకుంటారు. ఎక్కడికి మళ్ళీ ఈ భూలోకంలోనే వెళ్ళిపోతాడు. ఈ భూలోకంలోనే మనిషి ఎలివేట్ కావడానికి అవకాశం ఉంది. దేవతలు కూడా భూలోకంలో పుట్టడానికే ఇష్టపడతారు. ఎందుకంటే అది పర్మనెంట్గా, ఆ స్థితి పర్మనెంట్గా ఉండదు. దేవతా స్థితి కూడా కొన్నాళ్ళకి అది కూడా లుప్తం అయిపోతుంది. మళ్ళీ నీకు పూర్ణముక్తి రావాలి, పూర్ణ రిలీఫ్, పూర్ణంగా నువ్వు విడువ బంధాల నుంచి, ఈ కర్మబంధాల నుంచి తొలగించుకోవాలంటే నువ్వు మళ్ళీ మానవ జన్మకు రావాల్సింది అనమాట. మానవ జన్మ యొక్క విశిష్టత అనమాట. కాబట్టి ఈ ఇంత విశిష్టమైనటువంటి మానవ జన్మ పొందడం అనేది ఎన్నో 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 తపస్సులు చేస్తే రాదు. ఇది ఎంతో పుణ్యఫలం ఉంటే కానీ రాదు అనమాట. కాబట్టి మనుష్యత్వం అనేది దొరకడం దుర్లభం అని చెప్పాడు ఆదిశంకరాచార్యులు అన్నమాట. తర్వాత మనుషుల్లో కూడా చూడండి, మనుషులను చూస్తుంటే 190 మంది ఏం చేస్తుంటారు, ఈ బాహ్య ప్రపంచంలో జరిగేటటువంటి కార్యకలాపాల్లో ముందుకుంటారండి. అంటే సంసారము, పిల్లలు, ఉద్యోగము, డబ్బులు సంపాదన, ఇల్లు వాకిలు ఏర్పరచుకోవటం, వీటికి సమయం మొత్తం ప్రాపంచికమైన విషయాల పట్ల ఆసక్తి ఉంటుందండి. ఇంద్రియాలన్నీ ప్రపంచం వైపు చూస్తుంటాయి. ఇంద్రియ సుఖాలే శాశ్వతం అనుకుంటారు అన్నమాట. కాబట్టి అటువంటి వాళ్ళకి మనం చెప్పినా కూడా అర్థం కాదు వాడికి. ఎందుకంటే సుఖాలన్నీ ఇక్కడ దొరుకుతాయి వాడికి. రకరకాల సౌకర్యాలు, కార్లో తిరుగుతున్నాడు, విమానంలో తిరుగుతుంటాడు, సేవకుల్ని పెట్టుకుంటాడు, రకరకాలుగా ఇంకా పరిచారకులను పెట్టుకుంటాడు, డబ్బులంటే ఇవన్నీ వస్తాయి అనమాట. ఆ డబ్బు కోసం, డబ్బు సంపాదన కోసం సమయం మొత్తం వెచ్చిస్తుంటాడు అనమాట. అధికారము, డబ్బు అనమాట. కాబట్టి ఆ ముముక్షత్వం అంటే ఏంటి, దీని నుంచి ఈ బంధాలు, ఇవన్నీ బంధాలే. ఇవన్నీ ఏంటంటే ప్రపంచంలో జరిగే నువ్వు ఏదైనా ఏ సుఖాలైనా కూడా టెంపరీ. ఇంద్రియ సుఖాలన్నీ టెంపరీగా. ఇప్పుడు మీకు 4 రకరకాల రుచులతోటి మొట్టమొదటి రకరకాలు తెచ్చుకొని తింటారండి. తర్వాత నీకు ఏజ్ అడ్వాన్స్ అవుతుంది కొద్దీ ఏం తినలేదు, మరి డైజెస్ట్ కాదు, ఆహారం జీర్ణం కాదు. అప్పుడు నాలుగుండి మరి రుచులు తినాలని కూడా తినలేదు. కాబట్టి అది వచ్చే సుఖం ఏదైతే ఉందో, ఆ ఇంద్రియాల ద్వారా వచ్చే సుఖం ఏదైతే ఉందో అది టెంపరీ. కళ్ళు బాగా ఉన్నంతకాలం అన్నింటినీ చూస్తుంటావు. సెల్ ఫోన్లు కానీ, టీవీలు కానీ, లేకపోతే రకరకాల ప్లేసెస్, కళ్ళతో రకరకాల దర్శనం చేస్తూ బయట ఉన్నటువంటి వాటిని చూసి ఆనందిస్తుంటావు. అదే కళ్ళు వీక్ అయినాయి, కళ్ళు కనబట్లేదు, ఓల్డ్ ఏజ్ వస్తుంది, కళ్ళు కూడా వీక్ అవుతాయి. వాళ్ళకి రకరకాల అంటే ఇంకా చూడలేని పరిస్థితి వస్తుంది, మసక కనబడుతుంటాయి. అప్పుడు ఏమైంది మరి, ఆ సుఖాలు ఏమైంది అప్పుడు అంటే ఇవి ఆనందం. అప్పుడు నువ్వు ఏ ఇంద్రియాల ద్వారా అయితే ఆనందం పొందుతున్నావో అవి ఇచ్చే ఆనందం టెంపరీ. కాబట్టి మనకు శాశ్వత ఆనందం ఇచ్చేటువంటి ప్రక్రియ అండి. ఏంటి, శాశ్వతంగా ఉండాలి, ఆనందం శాశ్వతంగా ఉండాలి. ఎందుకంటే మనిషి యొక్క స్వభావం ఏంటంటే ఆనంద స్వరూపుడు మనిషి. తర్వాత ప్రతి ఒక్కడు కూడా ఆనందం పొందాలి అనుకుంటాడు. ఆనందం కోసం ప్రతిపని చేస్తుంటాడు. మంచి ఇల్లు కట్టుకుంటాడు, వాకిలి అంత ఏర్పాట్లన్నీ చేసుకుని ఆనందం పొందాలనే కదా. అట్లాగే ప్రతి ఒక్కడికి చావు అంటే భయం అండి. ఎందుకంటే చావు అంటే వాడు మృత్యుంజయుడిగా ఉండాలనుకుంటాడు. ఎందుకని ఎవరన్నా ఆశీర్వదిస్తే 100 ఏళ్ళు నువ్వు చాలాగా ఉండమని చెప్పి ఆశీర్వదిస్తే తెగ సంతోషపడిపోతాం. పెద్దల ఆశీర్వాదం అటు కోరుకుంటాడు. ఎందుకంటే ఎక్కువ ఉండడానికి ఇక్కడ ప్రపంచంలో ఇది శాస్త్రం అనుకుంటాడు కాబట్టి, ఇదే శాస్త్రం అనుకుంటున్నాను కాబట్టి ఈ ప్రపంచంలో ఇంకా ఎక్కువ కాలం ఉండాలని చెప్పేసి ఉద్దేశం ప్రతి ఒక్కరికి ఉంటుందన్నమాట. అది ఏంటి, మృత్యుంజయత్వం, చావుని జయించేటటువంటి యథార్థంగా ఏంటంటే ఆత్మకు నాశనం లేదు. వాడి సహజ స్వభావం ఏంటంటే సహజమైన స్వభావం, దానికి చావు పుట్టుకలు లేవు ఆత్మకి. కాబట్టి
ఆవిడ అంతర్లీనంగా చావుపోటు కలిగినటువంటి స్థితిని ప్రతి ఒక్కడు కోరుకుంటాడు. ఎందుకంటే వాడు సహజ స్వభావం ఆ స్వభావం అనమాట. అట్లా ఆనందం సహజ స్వభావం అనమాట. సచ్చిత్ ఆనంద స్వరూపం అన్నాడు. ప్రతి ఒక్కడు కూడా ఆ చిత్ ఆనంద స్వరూపం నుంచి ప్రతి ఒక్కడు బయటకు వచ్చాడు. ప్రకృతి బయటకు తీసుకొచ్చింది. అదే ప్రకృతి అన్నా అమ్మవారు అన్నా కుండల శక్తి అన్నా అంతా అదే అనమాట. అది మనకి ఏ స్థితికి తీసుకొచ్చింది? ఈ ప్రపంచం నామరూప ప్రపంచమే శాశ్వతం అనేటువంటి భ్రమ అనమాట. ఒక మాయలో ఉండేటువంటి ఆ పరిస్థితి ప్రస్తుతం ప్రతి ఒక్కళ్ళ మీద ఉందన్నమాట. కాబట్టి ముముక్షత్వం రావాలంటే మనకి ముముక్షత్వం అంటే మోక్షం పొందాలని కోరిక అనమాట. మోక్షం పొందాలి అనేటువంటి కోరిక. మోక్షం అంటే వీటి నుండి బంధాల నుంచి ఈ కష్టాల నుంచి బయటపడాలి అని చెప్పేసి అని ఆ కోరిక ఏర్పడాలన్నమాట. ఒక సినిమా చూస్తున్నాం అనుకోండి, మన సినిమా హాల్కి వెళ్ళి సినిమాలో లేదో అయిపోతామండి. ఆ 3 గంటలు బాహ్యం ఏది మనకి జ్ఞాపకం రాదు. ఆ సినిమా జరుగుతున్న సేపు ఆ సినిమాలో ఇన్వాల్వ్ అయిపోతాం. తర్వాత అదే సినిమాని మళ్ళీ 2 సార్లు 3 సార్లు చూసామనుకోండి, ఈ సంఘటనలు మొదటగా తెలుస్తాయి కాబట్టి ఈ జీవితం పట్ల అదే సినిమా పట్ల నీకు ఆకర్షణ అనేది పోయి ఉంటుంది. ఆయన చూసిన సినిమా కదా మళ్ళీ ఎందుకు కొత్త చూద్దామని మళ్ళీ ఇంకోటి చూద్దాం అనుకుంటాం. కాబట్టి అదే విరక్తి అనమాట. దాని పట్ల మన ప్రపంచం పట్ల, ప్రపంచంలో జరిగే సంఘటనల పట్ల మనకి ఇవన్నీ ఎప్పుడు అనుభవిస్తావే అని చెప్పేసి ఒక ఆలోచన ఒక వ్యక్తిలో కలుగుతుందండి. ఎప్పుడొకప్పుడు కలుగుతుంది. ఆ ఆలోచన కలగటమే ముముక్షుత్వం. అంటే దాన్ని తెలుసుకోవాలి, వైరాగ్యం అంటారు దాన్ని. దాని పట్ల మనలో కూడా వైరాగ్యం ఉంటుంది, టెంపరీ. దాన్ని శ్మశాన వైరాగ్యం అంటారు. మనలో ఉన్నటువంటి వైరాగ్యం ఉండాలి, శ్మశాన వైరాగ్యం ఉంటారు. కాబట్టి ఈ వైరాగ్య స్థితులు టెంపరీ. శ్మశానంలో శవాన్ని తీసుకెళ్లే వరకు కాసేపు వైరాగ్య వేదాంతం మాట్లాడుతుంటాడు. అందరూ పోయేవాళ్ళే, అందరూ ఏదో ఒక రోజు పోయేవాళ్ళే అని చెప్పేసి ఈ రకంగా పెద్ద పెద్ద మాటలన్నీ మాట్లాడుతుంటారు. అంటే వేదాంతం ఉందో అందరు నోట్లో ఎప్పుడు వస్తుంది. అది టెంపరీ అనమాట. అంటే ఈ వైరాగ్యం ఎట్లా ఉండాలంటే శాశ్వతంగా వైరాగ్యం ఉండాలన్నమాట. అనుభవించిన తర్వాత అనుభవాల ద్వారా అనుభవాల్లో ఏం లేదు, జీవితంలో ఏం లేదు, జీవితం అంతా నిస్సారం అని చెప్పేసి మనిషికి ఎప్పుడైతే ఆలోచన వస్తుందో దీని నుంచి బయటపడే ప్రయత్నం మనిషి అప్పుడు చేస్తాడు. దారులు వెతుకుతాడు. ఎట్లా దీనికి అసలు దీనికి మూల కారణం ఏంటి, ఈ బాధలన్నిటికీ మూల కారణం ఏంటి అని చెప్పేసి ఆలోచన అతనిలో వస్తుందన్నమాట. అది జిజ్ఞాస అని అంటారు. జిజ్ఞాస అనేది ఏర్పడుతుంది. అప్పుడు జిజ్ఞాస ఏర్పడినప్పుడు ఏం చేస్తాడంటే శాస్త్రాలు అంతకుముందు చెప్పిన ఋషులు ఏం చెప్పారు, తపస్సు చేసి ఏ విషయాలు తెలుసుకున్నారు, వాళ్ళు చెప్పినటువంటి శాస్త్రాల్లో ఏం చెప్పారు, వేదాల్లో ఏం చెప్పారు, ఉపనిషత్తుల్లో ఏం చెప్పారు, గురువులు ఏం చెప్పారు, సత్సంగాల్లో ఏం చెబుతున్నారు, అదే దీని మీదకి దృష్టి మరుగుతుందన్నమాట జిజ్ఞాసకి. దీనికి ఏంటి, మనుష్యత్వంలో ఉన్నటువంటి వ్యక్తికి ముముక్షత్వం అనేటువంటి ఆ కోరిక అనేది కూడా కలగాలి. ఈ మామూలు వాడు ప్రాపంచిక విషయాల్లో ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి నువ్వు వేదాంతం చెబితే వాడు ఉంటాడా? ఉండదు కదా. ఇదైనా ఇవన్నీ టెంపరీ, నువ్వు అశాస్త్రం అని చెప్తే వాడికి బుర్రకెక్కదు. పోవయ్యా, నీకు లేవు కాబట్టి నువ్వు అవి అశాస్త్రం అంటావు, నా దగ్గర ఉన్నాయి, అనుభవించాలేను, అనుభవించడానికి నేను పుట్టాను, ఇప్పుడు అనుభవించకపోతే ఎప్పుడు అనుభవిస్తాను అని వాదన చేసేవాళ్ళు చాలా 199 మంది ఉంటారు. ఏదో ఒకళ్ళు 100కి ఒక 1% ఏమవుతుందంటే ఇవన్నీ మనం అనుభవించేవి ఏవి శాస్త్రం కాదు, మనం ఇందులో కూరుకుపోతున్నాము, ఇందులో నుంచి బయటపడాలని చెప్పేసి అనేది ఆలోచన వస్తుందన్నమాట. వాడే జిజ్ఞాస అన్నమాట. కాబట్టి దానికి వైరాగ్య స్థితులు రావాలి, టెంపరీగా వైరాగ్య స్థితి రావాలన్నమాట. ఆ జిజ్ఞాస వచ్చినటువంటి వ్యక్తి ఇట్లా సెర్చ్ చేస్తున్నప్పుడు, ఆ సెర్చ్ వెతుకుతున్నప్పుడు అంటే సరైన దాని యొక్క దీనికి ఏ రకంగా మనం తెలుసుకోవడానికి వెతుకుతుంటాడు చూసారా. ఆ పుస్తకాలు చూస్తాడు, ఫస్ట్లో రకరకాల పుస్తకాలు చేసుకొని చదువుతాడు, తర్వాత సత్సంగాలకు వెళ్తుంటాడు, తర్వాత గురువుల కోసం వెళ్తాడు, రకరకాల గురువుల కోసం వెళ్తుంటాడు. తర్వాత గురువులందరూ కూడా 199 మంది ఏంటంటే అనుభవం లేనటువంటి అనుభవం అంటే స్వానుభవం లేని వాళ్ళు అనమాట. అనుభవపూర్వకంగా ఆ చైతన్య స్థితిలో అనుభవించిన వాళ్ళు కాదండి అందరూ. ఇప్పుడున్నట్టు కలియుగంలో దొరికే వాళ్ళందరూ దాదాపు 99% అటువంటి వాళ్ళు, 1% ఎక్కడ ఉండవు, సిద్ధ గురువులు ఉంటారు అనమాట. ఆ సిద్ధ గురువులు ఏంటంటే బయటికి రారు, పబ్లిసిటీకి దూరంగా ఉంటారు అనమాట. వాళ్ళు పరంపరగా వస్తున్నటువంటి కల్టులు ఉన్నాయి కొన్ని. ఆ కల్టులో కూడా పరంపరలో వస్తున్న వాళ్ళు కూడా అందరూ పాపులర్ కాదు. ఎవరో ఒకళ్ళ ద్వారానే ఆ గురు పరంపర కొనసాగుతుంటుంది అనమాట. ఒకళ్ళు ఇద్దరు ద్వారానే వాళ్ళే గురు పరంపరను ముందరకు తీసుకెళ్తుంటారు. ఆ గురు పరంపరలో అనేక మంది ఉంటారు గురువులు. ఇప్పుడు ఆశ్రమాలు పెడితే ఆశ్రమాలు ఆశ్రమాలు కంట్రీ మొత్తం ఉన్నాయి. ఉత్తరాదిన ఉన్నాయి, ఉత్తరాదిన చాలా ఉన్నాయి. ఇప్పుడు మా గురువు గారి ఆశ్రమాలు, శిష్యుల యొక్క ఆశ్రమాలు చాలా ఉన్నాయి అనమాట. అందరూ దేశంలో ఇస్తారు. కానీ ఆ స్థాయి, ఆ సిద్ధ గురువుల యొక్క స్థాయి, శివంతీర్థ మహారాజు, తర్వాత విష్ణుతీర్థ మహారాజు, యోగానంద మహారాజు, వీళ్ళు ప్రముఖులు. యోగానంద మహారాజు
నారాయణ తీర్థ మహారాజు, తర్వాత గంగాధర తీర్థుల వారు, పరమానంద తీర్థుల వారు, యోగిని లల్లాదేవి, తర్వాత ఇంకా పైకి వెళ్తే ఇంకా గురు పరంపర చాలా చాలా పెద్దది ఇందులో, ఈ పరంపరలో జమదగ్ని మహర్షి, తర్వాత ఇంకా ఆయనకి తర్వాత ముందర సనక సంబంధాదులు, బ్రహ్మమానసపుత్రులు అనమాట. వాళ్ళు ఆది గురువు అయిన శివ పరమాత్మ దీనికి ఆది గురువు అనమాట. అక్కడి నుంచి ఈ యోగం వచ్చిందన్నమాట. శక్తిపాత యోగం అనేది అక్కడి నుంచి వచ్చిందన్నమాట. ఆ పరంపర అనేది అక్కడి నుంచి వచ్చిందన్నమాట. మరి అందరికీ ఆ శక్తిపాత దీక్ష తీసుకుని అందరికీ ఆ స్థితి రావాలంటే వస్తుందా అంటే అది వాళ్ళు చేసేటువంటి వాళ్ళ యొక్క ప్రారంభ కర్మ ఒకటి ఉంటుంది, వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి, వాళ్ళ యొక్క మరి ఏ స్థాయిలో వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారో తెలుసుకోవాలి. కొంత ప్రయత్నం చేసి ఆగిపోతారు. కాబట్టి ఇప్పుడు ఏం చెప్పాను, మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయం. మహాపురుషులు అంటే ఈ యోగ పరంపరలో సిద్ధిని పొందినటువంటి వ్యక్తులు అనమాట. సిద్ధి అంటే సిద్ధత్వం ఉందంటే అందులో అనుభవించి తెలుసుకున్న జ్ఞానం అనమాట. పుస్తక జ్ఞానం కాదు, అనుభవం ద్వారా తెలుసుకున్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది సిద్ధత్వాన్ని ఇస్తుంది అనమాట. అండ్ అందులో ఈ కళలో ఈ సాధనలో సిద్ధత్వాన్ని ఇస్తుంది అనమాట. కాబట్టి ఆ సిద్ధ గురువుల యొక్క ఆశీర్వాదంతో ముముక్షత్వం మహాపురుష సంశ్రయం. మహాపురుషులు అంటే వాళ్ళు అంటే దైవత్వం దగ్గర మహాపురుషులు అంటే మళ్ళీ మనం ఆకారానికి ఇవ్వకూడదు. ఏది బయట ఉన్నటువంటి కాషాయ బట్టలకి, తర్వాత మళ్ళీ వాళ్ళు వేసుకున్నటువంటి మాలలకి వాటికి ఇవ్వకూడదు అండి. అది రకరకాల మంది బయట జనాల కోసం వేస్తుంటారు ఆ వేషాలన్నీ. యథార్థంగా ఏంటంటే ఉంటారు, అందులో కూడా మహాత్ములు ఉంటారు. కాబట్టి అంతకుముందు ఏంటంటే ఈ కాషాయ బట్టలు కట్టుకున్న వాళ్ళు సంసార విరాగులుగా ఉంటారు. కాబట్టి వాళ్ళని గుర్తించడానికి ప్రత్యేకించి ఆహారం కోసం శరీరం ఉన్నంత వరకు ఆహారం కావాలి. కాబట్టి అటువంటి వాళ్ళకి ఆహారం ఇవ్వటం కోసం, వాళ్ళ ఐడెంటిఫికేషన్ కోసం ఆ కాషాయ బట్టలు, రుద్రాశ్రమాలను వాళ్ళు ధరించేవాళ్ళు. ఎందుకంటే ఆయన విరాగి అని చెప్పేసి జనాలకు తెలిసేప్పుడు వెళ్ళింటే ఆయన అడగకుండానే తీసుకెళ్లి ఆహార పదార్థాలు ఇవ్వడానికి వీలుగా ఆ వేషధారణ అనేది ఒక డిసైడ్ చేశాడు అనమాట. అంతేగాని సన్యాసం తీసుకున్న వాళ్ళందరూ కాషాయ బట్టలు కొట్టుకొని తిరగాలని అది దానికోసం కాదు, అది గుర్తింపు కోసం కాదు, ఆ గుర్తింపు కోసం కాదు. ఆహారాన్ని వాళ్ళు అడగరు. ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏది దొరికితే అది తింటారు. కాబట్టి అటువంటి వాళ్ళు మనం ఐడెంటిఫై చేయడం కోసం, సాంసారికులు అటువంటి వాళ్ళని గుర్తించడం కోసం బయటకు వస్తారు ఇప్పుడు ఆహారం కోసం. అని స్వామి ఇది తీస్తుందని అని చెప్పి పెట్టడానికి అనమాట. అట్లా అనమాట. కాబట్టి అది ఇప్పుడేమైంది, ఉదర పోషణార్థం బహుకృత వేషం లాగా తయారైంది. ఒక్కొక్క వేషం, నామాలు పెట్టుకునేవాళ్ళు, ఉదిరేగలు పెట్టుకునేవాళ్ళు, త్రిశూలాలు పెట్టుకునేవాళ్ళు, నిమ్మకాయలు వేసుకునేవాళ్ళు, ఈ రకరకాల వాళ్ళు తయారయ్యారండి. ఇదంతా యోగం పేరుతో జరిగేటువంటి ఒక దాన్ని ఒక వ్యాపారంలాగా అసలు వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. సాధనలో ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి సత్పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనం ఐడెంటిఫై చేయలేమండి. ఈ రకంగా అందరూ ఒకే రకమైన వేషధారణ చేశారు అనుకోండి, అందరూ బాహ్య దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి అందరు నేను 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 గురువులు అని చెప్పేసి నేను చెప్పినట్టు వాళ్ళు ప్రకటించుకుంటారు ఎవరి వాళ్ళే. ఆయన సద్గురు అదే సద్గురు బిరుదు తగిలించుకుంటారు ప్రతి ఒక్కళ్ళు. సద్గురు ఎవరండి? సద్గురు అంటే నీ లోపల ఉన్నటువంటి చైతన్య శక్తి సద్గురువు. ఆ చైతన్య శక్తి లోపల ఉన్న జ్ఞానాన్ని ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని నువ్వు ఆ కళల్ని అంటే భగవంతుడి యొక్క కళలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరిలో అయితే డెవలప్ అయితే బాగా అంటే ఆ కళాశక్తి ఎవరిలో అయితే ఎక్కువ ఉంటుందో వాడు గురువు అనమాట. వాడే గురువు, పరమ గురువు, పరమేశ్వర గురువు. లోపల ఉన్న చైతన్య శక్తి స్థాయిలో పెరుగుతుంది కొద్దీ నీ లోపల ఉన్న గురువు కూడా ఏం చేస్తున్న గురువు సూక్ష్మ స్థాయిలోకి వెళ్తున్నా, చైతన్య శక్తి సూక్ష్మ స్థాయిలోకి వెళ్తున్నప్పుడు నీకు ఆ స్థితులు వస్తాయి. ఏ స్థితులు అంటే గురువు స్థితి, పరమ గురువు, గురువు, పరమేశ్వర గురువు, ఈ రకరకాల స్థాయిలు. అంతేగాని బయట ఈ ఒకరికొకరు చేసిన వాళ్ళు గురువులు అన్నట్టుగా బయట ప్రచారం జరుగుతుంది. యథార్థంగా చైతన్య శక్తి ఏదైతే ఉందో అదే పరమ గురువు, అదే పరమేశ్వర గురువు, అదే పరాత్పర గురువు అన్నమాట. కాబట్టి ఆ శక్తి ఏం చేస్తుంది, నీకన్నీ తెలియజెప్తుంది. జ్ఞానం మొత్తం ఆ శక్తిలో, ఆ శక్తి లెవెల్స్ పెరుగుతున్న కొద్దీ నీలో తెలుసుకునే కెపాసిటీ పెరుగుతుంది. అంటే తెలియజెప్పేవాడు గురువు కాబట్టి ఆ శక్తి వల్ల నీకు లోపం మొత్తం తెలియబడుతుంది. కాబట్టి ఆ శక్తే గురువు. కాబట్టి మనం గురువు అంటే ఏం చెప్పాలండి, గురువు అంటే బాహ్య గురువు ఏం చేస్తాడంటే లోపలికి వెళ్ళే మార్గాన్ని ఓపెన్ చేస్తారు. లోపలికి వెళ్ళే మార్గాన్ని ఓపెన్ చేయడం అంటే శాస్త్రాల విషయం చెప్పేసి ఇంకా లోపల పోని చెప్పడం కాదు. లోపల ఉన్నటువంటి చైతన్యం, కుండలిని చైతన్యం ఏదైతే మూలాధారం ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ శక్తిని ప్రార్థన చేసి ఆ శక్తిని మేలుకొల్పుతారు అనమాట. అమ్మవారిని ప్రార్థన చేసి, అంటే వీళ్ళు అహంకారం పోయి ఉంటుంది కాబట్టి వీళ్ళు చేసిన సంకల్పాలకి అమ్మవారే సంకల్పం అంటే అమ్మవారు అనమాట. అమ్మవారు
ఆ అమ్మవారి రూపంలో ఉన్న సంకల్పం అవతల వాళ్ళు కూడా చైతన్యం కలిగిస్తుంది అన్నమాట. వీరి యొక్క సంకల్ప శక్తి అవతల వాళ్ళు ఉన్నటువంటి నిద్రలో ఉన్నటువంటి కుండల శక్తిని మేలుకొలుపుతుంది అన్నమాట. అదొక మార్గం అనమాట. ఇది 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 ఈ దీక్షలు ఎట్లా జరుగుతాయంటే, సిద్ధ గురువు అయితే ఆయన స్పర్శ ద్వారా ఇవ్వచ్చు, స్పర్శ ద్వారా, తర్వాత జ్ఞాన దీక్షలు ఇవ్వచ్చు అండి. జ్ఞానం సత్సంగ మాటల ద్వారా కూడా ఇవ్వచ్చు. మాట్లాడడం ద్వారా మనిషిలో మార్పు వస్తుంది. ఆ సిద్ధ గురువు మాట్లాడితేనే, అందరు కాదు. అందరూ ఉపన్యాసాలు గంటలు ఇస్తుంటారు, కానీ సిద్ధ గురువు మాట్లాడితే మీకు అది అది హృదయంతో కనెక్ట్ అవుతుంది అన్నమాట. హృదయంలో ఆత్మ ఉంటుంది అన్నమాట. మీలో సిద్ధ గురువులో ఉన్నటువంటి ఆ ఆత్మ కనెక్ట్ అవుతుంది అన్నమాట. కనెక్ట్ అయినప్పుడు ఈ ఈ భావాలు ఏవైతే ఉన్నాయో, సిద్ధ గురువు చెప్పినటువంటి భావాలు ఏవైతే ఉన్నాయో వాడు హృదయపూర్వకంగా తీసుకుంటాడు అనమాట. అది హృదయపూర్వకంగా ఇచ్చే చేష్టలు. ఈ రకంగా ఏంటి, ఇది జ్ఞాన కుండలిని అంటారు అనమాట. జ్ఞాన కుండలిని అంటారు. అంటే ఇప్పుడు కుండలిని మామూలుగా యోగ కుండలిని అంటే మూలాధారం నుంచి శక్తి పైకి రకరకాల స్థాయిలు అన్నింటినీ చక్రాలన్నింటినీ దాటుకుంటూ రావటం, అది ఎనర్జీ లెవెల్స్ పెంచుకొని క్రమంగా శాస్త్రాలకు వెళ్ళటం అనేది అది యోగ కుండలిని అండి. జ్ఞాన కుండలిని అంటే ఎక్కడి నుంచి మొదలవుతుందండి ఇది? అది మన హృదయం నుంచి అనమాట. హృదయ చక్రం దగ్గర, అనాహత చక్రం దగ్గర నుంచి మనకి సద్గురువు ఏం చెబుతాడంటే సత్సంగాల్లో, ఇది చేయాల్సిన పనులు ఇవి, చేయకూడని పనులు ఇవి అని చెబుతాడు అన్నమాట. వాటిని సద్గురువు మీద మీకు శ్రద్ధ విశ్వాసాలు ఉంటే నువ్వేం చేస్తావు, నీలో ఉన్న చెడుని వదిలించుకోవడానికి ప్రయత్నం చేస్తావు అనమాట. నీలో ఉన్న చెడుని వదిలించుకొని ఈ సహనం, ఓర్పు, దయ, ప్రేమ, క్షమ, నిజాయితీ ఇవన్నీ నువ్వు పాటించడానికి ప్రయత్నం చేస్తావు. ఎందుకంటే హృదయం నీ హృదయంతో మాట్లాడింది కాబట్టి మార్పు అనేది ఎట్లా వస్తుంది? ఆ హృదయంతో జ్ఞాన దీక్ష అంటే అదనమాట. సత్సంగాల వల్ల జరిగేది. సత్సంగత్వే నిస్సంగత్వే నిర్మోహత్వే నిశ్చలతత్వే జీవన్ముక్తి అనేటటువంటి ఆదిశంకరాచార్యులు చెప్పారనమాట. సత్సంగం అంటే ఏంటి? సత్సంగం అంటే ఇది. సిద్ధగురువు ద్వారా వచ్చినటువంటి ఆ మాటలు ఏవైతే ఉన్నాయో, ఆ మాటలు ఆ జిజ్ఞాసి మీద, అంటే ఈ ముముక్షత్వాన్ని కోరుతున్నటువంటి వ్యక్తి మీద అవి పనిచేస్తాయి. ఏ రకంగా పనిచేస్తాయి? ఈ హృదయం నుంచి వచ్చిన మాటలు హృదయం వైపే ఉంటాయి. హృదయమే అది ఆకర్షిస్తుంది అన్నమాట. శిష్యులు హృదయ పరిపక్వత ఉండాలి కొంత. అంటే ముముక్షత్వ స్థితిలో ఉండాలి శిష్యుడు కూడా. ఉన్నప్పుడు ఆ హృదయపూర్వకమైనట్టుగా వాడు గురువు దగ్గరికి వచ్చినప్పుడు ఈయన చెప్పే మాటలు అది హృదయం రిసీవ్ చేసుకోగలుగుతుంది అన్నమాట. కాబట్టి శిష్యుడికి ఉండాల్సిన విషయం ఏంటండి? ముముక్షత్వం, మోక్షం కావాలి అనేటటువంటి జిజ్ఞాస అనేది మనిషి వాళ్ళ శిష్యుల్లో ఉండాలన్నమాట. అటువంటి శిష్యుడి మీదే శక్తిపాతం పనిచేస్తుంది తప్పితే ఎవరు పడితే వాళ్ళ మీద శక్తిపాతం చేయడానికి వీలు పడదు. అది చేసినా కూడా జరగదు అనమాట. శక్తిపాత విద్య అనేది అంత నిగూఢమైంది. తర్వాత ఏంటంటే అంత పవిత్రమైంది అనమాట. దాన్ని అపవిత్రం చేయకూడదు. మనం చేసేస్తాను 5 నిమిషాల్లో శక్తిపాతం చేసేస్తాను, ఫ్రీగా చేసేస్తాను, రండి అందరు నా దగ్గర రండి, నా శిష్యులకి రండి అని చెప్పేసి రకరకాల వాళ్ళు రకరకాలుగా జనాల్ని ప్రలోభ పెడుతున్నారు అనమాట. ఈ శక్తిపాతం చేయాలంటే సిద్ధత్వం ఉండాలి. అంటే సిద్ధత్వం అంటే అహంకారం నాశనం జరిగి ఉండదు. ఆల్మోస్ట్ మొత్తం అహంకారం పోతే వాడు ముక్త స్థితికి వెళ్తాడు. మొత్తం కాదు, కొంత ఉంటుంది. అదే నిశ్చల స్థితి, సమాధి స్థితికి దగ్గరగా సమాధి స్థితిని పొందేటువంటి వ్యక్తి ఉన్నాం సిద్ధస్థితి అంటే అది. కాబట్టి ఆ సిద్ధ గురువు ఎటువంటి వాళ్ళకి ఇవ్వచ్చండి? ఆ జిజ్ఞాసి ముముక్షత్వం ఉన్నటువంటి ఆ శిష్యులకి ఇవ్వగలడు, అందరికి ఇవ్వలేడు. ఆ జిజ్ఞాస లేదండి వాడికి. ఎంతసేపటికి లౌకికమైన విషయాలు ఆకర్షణ కోసం వస్తాను. నాకు ఉద్యోగం రావాలనో, లేకపోతే ఉద్యోగంలో ప్రమోషన్ రావాలనో, లేకపోతే వివాహం కాలేదనో, పిల్లలు లేరనో, ఈ లౌకికపరమైన కోరికలతో వాడు జిజ్ఞాస కాదండి. వాడికి మీరు శక్తివాదం చేసినా కూడా ఉపయోగం లేదు. శక్తివాదం జరగదు. అంత సూక్ష్మ స్థాయిలోకి మనసు వెళ్ళదు. సూక్ష్మ స్థాయిలోకి మనసు వెళ్ళాలంటే ఏంటి? స్థూలం వదిలిపెట్టాలి. స్థూలంలో ఉన్నటువంటి ఆకర్షణలను వదిలిపెడితే అప్పుడు శక్తి అంతర్గత ప్రయాణం మొదలవుతుంది తప్పితే నువ్వు బాహ్యమైన కోరికలు పెట్టుకొని గురువు దగ్గరికి వెళ్తే ఉపయోగం ఉందండి. కాకపోతే ఆ సిద్ధ గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు కొంత సమస్యల్లో కొంత ఎనర్జీ కొంత మీకు లభ్యం కావడం వల్ల కోరిక తీర్చే తీరచ్చు. కోరికలు తీరడం వల్ల ఉపయోగం ఉంది. కోరికలు లేని స్థితి ఏదైతే ఉందో, మనస్థితి ఏదైతే ఉందో ఆ స్థితిని పొందాలన్నమాట. కాబట్టి చిన్న చిన్న కోరికల దగ్గరికి వెళ్ళి చిన్న కోరికలతో సిద్ధ గురువుల్ని ఆశ్రయించడం దండగా. ఆశ్రయించకూడదు. ఎందుకంటే మనం ఆ కోరికతో వెళ్తామంటే సిద్ధ గురువు దగ్గరికి వెళ్తాము, మనసు ప్యూరిఫికేషన్ ఉంటుంది అక్కడ. మనలో అహంకారం అట్లాగే ఉంటుంది, మళ్ళీ మనలో అన్ని అరిషడ్ వర్గం అట్లాగే ఉంటుంది. ఒక కోరిక పెట్టుకొని వెళ్తామండి. వెళ్తే సిద్ధ గురువు ద్వారా ఆ కోరిక తీరినా లోపల ఉన్నటువంటి ఆ సమస్యల్లోకి వెళ్ళినప్పుడు శక్తి ప్రసారం కొంత జరుగుతుంది. శక్తిపాతం చేయకపోయినా కూడా ఆ సమస్యల్లోకి వెళ్ళినప్పుడు సిద్ధ గురువు ద్వారా కొంత మీకు మేలు జరుగుతుంది.
మేలు ఏంటి, లోపల ఉన్న ఏదైతే శక్తులు ఉన్నాయో, నీ కోరికలు ఏదైతే ఉందో ఆ కోరిక నెరవేరుతుంది, నెరవేరడానికి అవకాశం ఉంది, నెరవేరుతుంది అని చెప్పట్లేదు, అవకాశం ఉందన్నమాట. తర్వాత నీలో ఉన్నటువంటి ఆ నెగిటివ్ ఫోర్సెస్ ఏవైతే ఇంక కొంచెం ఎక్కువైతాయి, ఇంకా బలం పుంజుకుంటే అహంకారం పెరిగిపోతుంది. తర్వాత నీలో ఉన్న అరిషడ్ వర్గం ఇంకా పెరుగుతుంది అన్నమాట, రాగద్వేషాలు పెరుగుతాయి అన్నమాట. కాబట్టి మనశుద్ధితోటి గురువు దగ్గరికి వెళ్ళాలన్నమాట. మనశుద్ధి ఉన్నటువంటి శిష్యుడు ఎవరైతే ఉన్నాడో ఆ శిష్యుడే గురువుని ఆశ్రయించాలి, ఎవరు సిద్ధ గురువుని ఆశ్రయించాలన్నమాట. మనశుద్ధి ఎప్పుడైతే ఏర్పడిందో, ఇంకో శాస్త్రాలు ఇంకో విషయం కూడా చెప్పారు, మనశుద్ధి ఏర్పడిన శిష్యుడి దగ్గర గురువే వెతుక్కుంటూ వస్తాడని చెప్పారు. గురువే వెతుక్కుంటూ దగ్గరికి వస్తాడని చెప్పేది కూడా శాస్త్రాల్లో, సత్యయుగంలో ఆ యుగంలో జరిగింది అది, ఆ రకంగా జరిగింది అనమాట. గురువులు శిష్యుల్ని, పాత్రత ఉన్న శిష్యుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని కొంచెం ఎలివేట్ చేయడం అనేది ఉందన్నమాట. ఇప్పుడు కలియుగం కాబట్టి, కలియుగంలో అందరూ బిజీగా ఉంటారు కాబట్టి, రకరకాల వ్యాపకాలు ఉంటారు కాబట్టి, మీకు అసలు గురువుని ఎత్తుకే ఆలోచన కూడా ఉండదు అనమాట. కాబట్టి గురువులు ఏంటంటే, సిద్ధ గురువులు ఏం చేయాలంటే, ఇప్పుడు 10 మందికి మరి మేలు జరగాలని కోరుకున్నప్పుడు, మంచి వ్యక్తులకు మేలు మేలు జరగాలని కోరుకున్నప్పుడు యథార్థం చెప్పాలి, శాస్త్రాల విషయాలు చెప్పాలన్నమాట. కలియుగంలో ఏంటంటే మీరు చేసే చిన్న సాధన కూడా ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది అనమాట, ఫలితం ఎక్కువ లభిస్తుంది అన్నమాట, చిన్న సాధనకి ఎక్కువ ఫలితం అవుతుంది అన్నమాట. కాబట్టి గురువులు, అటువంటి గురువులు, ఈ పరంపరలో ఉన్నటువంటి గురువులు ఎవరైతే ఉన్నారో, సిద్ధ గురువులు, సిద్ధత్వానికి దగ్గరగా ఉన్నటువంటి గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇది విషయం ఆయన మీరు వస్తే మీకు ఇది లభిస్తుందని చెప్పేసి ఒక ఇండికేషన్ ఇవ్వాలండి. ఆ రకంగా ఇండికేషన్ ఇవ్వకపోతే ఏమైందంటే, ఇప్పుడు మంచి వాళ్ళు కూడా ఏంటంటే చాలా బతుకు తెరువు కోసమే ప్రయత్నం చేయాల్సిన పరిస్థితులు కలియుగంలో అనమాట. భగవంతుడి గురించి ఆలోచించడానికి లేదు, ఏదో ఒక కాసేపు వెళ్ళి దేవుడి గుడికి వెళ్ళి దండం పెట్టుకోవడం అంతవరకు చేస్తున్నారు తప్పితే, సాధన కోసం మనం కేటాయించే టైము అది కూడా లేదు ఎవరికి, అంత స్పీడ్ లైఫ్ అయిపోయింది అనమాట. కాబట్టి ఈ స్పీడ్ లైఫ్లో మనం గురువుని గురువుని గురువు దగ్గర రావాలన్నా చేయాలన్నా కూడా గురువు ఎక్కడ ఉంటారు, వాళ్ళు అందరి దగ్గరికి మరి వచ్చి చెప్పలేరు. కాబట్టి ఇప్పుడు ఆశ్రమాలు కూడా లేవు, ఇప్పుడు అందుకట్లాగా ఆశ్రమాలు లేవు, ఎక్కడికి వెళ్దామన్నా సిద్ధ గురువులు కూడా ఎక్కడ ఉంటారు, మారుమూల ప్రదేశాల్లో ఎక్కడ ఉంటారు, వాళ్ళు కూడా ఆహారం సంపాదించుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం ఉంది. గురువులు కూడా, ఆ సిద్ధ గురువులు కూడా ఏదో పని చేసి ఆహారం సంపాదించుకోవాల్సినటువంటి స్థితి, ఎందుకంటే ఎవరు అందుకట్లాగా ఆధారం లేదు సాధువులకు కూడా. వాళ్ళు ఆశ్రమాలు పెట్టుకొని అందరికి చందాలు అందిస్తుంటే ఆ చందాల ద్వారా ఏదో మొత్తం చేస్తున్నారు అన్నమాట. కాబట్టి ఇది కలియుగం అన్నమాట. కలియుగంలో ఈ సిద్ధత్వం పొందాలనుకుంటే మీరు ఆలోచన రావటమే చాలా గొప్ప అనమాట. భగవంతుడి గురించి ఆలోచన రావటమే చాలా గొప్ప విషయంగా పరిగణించారు. ఎంతో సాధన ఉంటే కానీ భగవంతుడి పట్ల ఆసక్తి, సాధన పట్ల ఆసక్తి అనేది ఏర్పడదు అనమాట. ఏర్పడిన తర్వాత ఎటువంటి గురువులు, అందుకని ఈ ఈ ఆసక్తి ఉన్నటువంటి గురువుల్ని, అదే శిష్యుల్ని ఏంటంటే వీళ్ళు చాలామంది ఏం చేస్తున్నారంటే, సిద్ధత్వం లేకుండానే 99% నేను చెప్తాను, 1% నేను ఎక్సెప్షన్ ఎప్పుడు ఉంటుంది అది. అది 99% గురువులు ఏం చేస్తారంటే, మా మార్గం మంచిది, నేను నిన్ను తరింపజేస్తాను, నీకు ఇక్కడికి వస్తే అన్నీ వస్తాయి, అన్ని రకాల సిద్ధులు వస్తాయి, అవి వస్తాయి ఇవి వస్తాయని చెప్పేసి వాళ్ళని మభ్యపెట్టి పెట్టి చేసేటువంటి కార్యక్రమాలు ఎక్కువనే అన్నమాట. కాబట్టి యథార్థంగా ఏంటంటే, ఆ మహాపురుష సంశ్రయం అనేది మూడోది శంకరాచార్యులు చెప్పినమాట. ఆ మహాపురుషుడు అంటే సిద్ధ గురువు అని లెక్క ఇక్కడ మీరు తీసుకోవాలన్నమాట. కాబట్టి ఈ ఈ మీరు మొట్టమొదట చెప్పినటువంటి మూలాధారం యోగ కుండలిని అంటారు అన్నమాట. యోగ కుండలినికి చాలా నియమాలు ఉంటాయండి. ఎనర్జీ లెవెల్స్ క్రమంగా పెంచుకుంటూ రావాలి, మనలో ఎనర్జీ లెవెల్స్ని అరిషడ్ వర్గాలను దూరం చేసుకుంటూ, దేవి గుణాలను నెరవేర్చుకుంటూ క్రమంగా మనం ఏం చేయాలంటే, మన యొక్క ఎనర్జీ లెవెల్స్ని యాక్టివేషన్ అనేది లోపల ఉన్నటువంటి కణాల్లో ఉన్నటువంటి చైతన్య శక్తిని పెంచుకుంటూ వెళ్ళాలి. పెంచుకుంటూ వెళ్ళినప్పుడు ఆ కుండలిని శక్తి, మూలాధారంలో ఉన్న కుండలిని శక్తి యాక్టివేట్ అయ్యి క్రమంగా షట్చక్రాల్లో ఉన్నటువంటి మన జన్మజన్మాలు కర్మలు ఏవైతే ఉంటే వాటిని వాటిని వాటి వాటిని ఫలించకుండా అది అడ్డుకుంటుంది అన్నమాట. అంటే ఈ యోగ శక్తి ద్వారా వచ్చినటువంటి వేడి ఏదైతే ఉందో మన జన్మజన్మల కర్మ ఫలాలన్నింటినీ దగ్ధం చేస్తుంది అన్నమాట. దాన్ని వేడి చేసినటువంటి విత్తనాలు ఏ రకంగా మొలకెత్తవో, అదేవిధంగా మన జన్మజన్మల నుంచి ఏర్పడిన కర్మబంధాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కుండలిని చైతన్య ద్వారా వచ్చినటువంటి యోగ శక్తితోటి మొత్తం అవి నిర్వీర్యం అయిపోతాయి అన్నమాట. కాబట్టి మీకు శాస్త్రానికి ఆజ్ఞాచక్రం దగ్గరికి మీకు ఎనర్జీ, కుండలిని శక్తి ఎనర్జీ అనేది ఎక్కడ దాకా వస్తుంది అనమాట, సాధనలో వస్తుంది. అది యోగ కుండలి అనమాట. జ్ఞాన కుండలి అని చెప్పాను. రెండో మార్గం కుండలిని అనేక రకాలుగా యాక్టివేషన్ ఉంటుందండి. గురువులు కూడా స్పర్శ ద్వారా ఇస్తారు, తర్వాత ఒక మాట ద్వారా, ఒక వచనం ద్వారా ఇస్తారు, తర్వాత చూపుల ద్వారా కూడా ఇస్తారు. రమణ మహర్షులు లాంటి వారు ఏం చేస్తారంటే, మహర్షులు లాంటి వారు
ఆయన చూపు దూరే అక్కడ ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చునేవాళ్ళు, ఆయన కళ్ళల్లో చూస్తుంటే ఈయన ఆడ కళ్ళల్లో చూసేవాళ్ళు. కాసేపు వాళ్ళు ఇక అన్నీ అర్థమైపోయాయి. అంటే మనోనాశనం జరిగేది అనమాట. ఆయనకి ఆ శక్తి ఉంది. చూపు ద్వారా కూడా మనుషులను మార్చేటువంటి శక్తి రమణ మహర్షుల వారికి ఉందనమాట. ఆయన ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఎంతోమంది అట్లా ఎలివేట్ అయ్యారు అనమాట. తర్వాత మామూలు స్థాయిలో ఉండేవాళ్ళు ఏ స్థాయిలో ఉండేవాళ్ళు ఆ స్థాయిలో ఎలివేట్ అవుతుంటారు అనమాట. అందరికంటే ఉన్నతం ఏంటంటే చూపు ద్వారా చూడడం అనమాట. తర్వాత ఏంటంటే జ్ఞానం ద్వారా అనమాట. జ్ఞానం ద్వారా అంటే సత్సంగాల ద్వారా కానీ బోధాల ద్వారా కానీ అది రెండో రకం అనమాట. రెండో రకం అది జ్ఞాన కుండలిని అంటారు అనమాట. అక్కడి నుంచి కుండలిని ఎక్కడి నుంచి అయినా స్టార్ట్ అవుతుంది. మూలాధార నుంచి స్టార్ట్ కావాలనే లేదు. అనాహత గురువుకి ఆ శక్తి ఉంది. ఎక్కడి నుంచి అయినా స్టార్ట్ చేయించగల శక్తి ఉంది అనమాట. అంటే డైరెక్ట్గా జ్ఞానం బోధన చేయడం ద్వారా హృదయ హృదయ కేంద్రంలో ఉన్న అనాహత చక్రం దగ్గర నుంచి కుండలిని యాక్టివేట్ చేసే కెపాసిటీ ఉంది. లేదా చూపుల ద్వారా కళ్ళ ద్వారా అనమాట. కళ్ళ ద్వారా ఆజ్ఞా చక్రం దగ్గర నుంచి నీకు కుండలిని అంటే నిశ్చలస్తుంది మనసుని. కుండలిని అంటే ఏం లేదు, మనసు చంచలత ఆపటమే, ఆపే శక్తి అనమాట. అంటే ఆ శక్తి యాక్టివేట్ అయినప్పుడు మనసు అనేది ఆలోచనలన్నీ మానసిక ఆలోచనలన్నీ తగ్గిపోతాయి అనమాట. స్టాండ్ స్టిల్ అయిపోతాయి. ఎక్కడ ఆజ్ఞా చక్రం దగ్గర అసలు కంప్లీట్గా ఆలోచనలు ఆగిపోయి నిర్వికల్ప సమాధిస్థితి అనేది వస్తుంది అనమాట. కాబట్టి గురువు ఆజ్ఞాచక్రం ద్వారా కుండలిని యాక్టివేట్ చేయొచ్చు. తర్వాత అనాహత చక్రం ద్వారా కుండలిని యాక్టివేట్ చేయొచ్చు. మూలాధార చక్రంలో స్పర్శ ద్వారా సహస్రాల స్పర్శ ద్వారా శక్తిని మూలాధారంలో శక్తిని యాక్టివేట్ చేయొచ్చు. ఒక విధానం అంటే గురువుకి ఏదైనా సాధ్యమే. గురువు అనుగ్రహ నిగ్రహాలు ఉన్నాయి గురువుకి. సంకల్పం ద్వారా అక్కడ కూర్చుంటే సంకల్పం ద్వారా మంచి జరగాలని చేస్తే మంచి జరుగుతుంది వాళ్ళు. నారదులు అటువంటి మహాత్ములు అటువంటి ఆశీర్వాదం ఇస్తే కుండలిని ఆటోమేటిక్గా యాక్టివేషన్ సంభవిస్తుంది. ఆ స్థితికి వెళ్ళిన వాళ్ళు అనమాట. కాబట్టి కంప్లీట్ దైవత్వానికి వెళ్ళిన వాళ్ళు అనమాట. అటువంటి వాళ్ళు అరుదుగా ఉంటారు. మనకు వచ్చేటువంటి సిద్ధ గురువులు ఎవరైతే ఉన్నారో చూసుకోవాలి మనం. ఆ సిద్ధత్వంలో ఏ స్థాయిలో ఉన్నారో తెలుసుకోవాలన్నమాట. అందరూ సిద్ధ గురువులు కాదు, గుర్తుపెట్టుకోవాలి అందరూ. మన గురువు కోసం సెర్చ్ చేయాలి, అన్వేషణ చేయాలి. వాడు అన్వేషణ అంటే ఎట్లా చేయాలి? సిద్ధ గురువు యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, ఎట్లా ఉంటాయంటే వాడి దగ్గరికి వెళ్తే మనకు సిద్ధ గురువు దగ్గరికి వెళ్తే మనకు ప్రశాంతత రావాలండి. ఆలోచనల తీవ్రత తగ్గాలి. తర్వాత ఆనంద స్థితి కలగాలి. కొంచెం ప్రశాంతత వచ్చేసి ఆనంద స్థితి కలగాలన్నమాట. ఆ మళ్ళీ ఆయన మాటకు వినాలని మీకు ఆలోచన రావాలా. ఆ మాటల్లో కూడా శక్తి ఉంటుంది అన్నమాట. ఆ మాటల్లో ఉన్న శక్తి ద్వారా ఏమవుతుందంటే మీకు కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి. దాని మీద ఏకాగ్రత చేస్తాయి. వివేకానంద స్వామి ఫారెన్లో అమెరికాకి వెళ్ళి ఉపన్యాసం చెబుతుంటే అంత పిన్ డ్రాప్ సైలెంట్. మాటల ద్వారా అంటే అప్పుడు కూడా అందరికి కుండలిని యాక్టివేషన్ జరిగిందని చెబుతారు. ఆ టైంలో అందరూ మెస్మరైజ్ అయిపోయి అందరూ వింటుంటారు అనమాట. ఇంగ్లీష్లో అంత అనర్గళంగా ఆయన ఉపన్యాసం చెప్పినప్పుడు అందరిలో అక్కడ ఉన్న సభాసదులందరిలో కూడా ఆ చైతన్యం వచ్చేసి టెంపరీ కాదు, పర్మనెంట్ కాదు. ఆ పర్మనెంట్గా రావాలంటే కుండలిని చైతన్యం పర్మనెంట్గా రావాలంటే మీకు ఊర్ధ చక్రాలు యాక్టివేట్ కావాలండి. అది అనాహత చక్రం, విశుద్ధ ఆజ్ఞా చక్రాలు అవి యాక్టివేట్ అయినప్పుడు మాత్రమే కుండలిని ఇంకా మళ్ళీ ఒకసారి అక్కడ దాకా ఆ స్థితి దాకా వెళ్ళింది అనుకోండి, మళ్ళీ కిందకి డౌన్ ఫాల్ అయినా కూడా మళ్ళీ ఆ స్థితికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. ఆ స్థితికి వెళ్ళే చేసే ప్రయత్నాలనే ఈ క్రియలు లాంటివి వస్తుంటాయి. ఒకసారి యాక్టివేట్ అయ్యి మళ్ళీ కిందకి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళే ప్రయత్నం చేసినప్పుడు దేహంలో రకరకాల క్రియలు మార్పులు మనకు అనియంత్రితంగా మనకు సంబంధం లేకుండా క్రియలు వస్తుంటాయి అన్నమాట. కాబట్టి ఇదండి ఇది యథార్థంగా స్థితి. ఈ స్థితి ఎట్లా వస్తుందండి? సిద్ధ గురువు యొక్క సంకల్పంతో వస్తుందన్నమాట. సో సిద్ధ గురువుని ఆశ్రయించి వస్తుంది. ఆ సిద్ధ గురువు ఎవరైనా తెలుసుకోవాలి. మీరు తెలుసుకొని ఆ సిద్ధ గురువు ద్వారా ఆయన యొక్క అనుగ్రహంతో మీరు ఆ కుండలిని చైతన్య లోపల ఉన్న ప్రాణశక్తి సూక్ష్మ స్థాయిలోకి పంపేటటువంటి విధానాలు తెలుసుకొని సాధన చేసి తర్వాత ఆజ్ఞాచక్రం దాకా ఆ శక్తిని తీసుకెళ్ళి ఆ ధ్యాన స్థితిలో ఆజ్ఞాచక్రం సవికల్ప సమాధి స్థితి పొందిన తర్వాత కూడా స్థితిలో ఉన్నాయండి. ఆజ్ఞాచక్రం నుంచి పైకి వెళ్ళేటటువంటి పైన సహస్రాల వరకు కూడా స్థితులు ఉన్నాయి. అర్ధేందు, బిందు, నాదాంతము, తర్వాత సమని, ఉన్మని స్థితులన్నీ పైన చాలా స్థితులు ఉన్నాయండి. ఇది ఆజ్ఞాచక్రం నుంచి సహస్రాలకు వెళ్ళే స్థితుల్లో కూడా మధ్యలో చాలా హాల్ట్స్ ఉన్నాయి. అవన్నీ ఆజ్ఞాచక్రం నుంచి సాధన మీ సొంతంగా మీకు సాధన అంతవరకే. ఆజ్ఞాచక్రం వరకు మనం ఏకాగ్రతను పొందడం వరకే ఉంది. తర్వాత స్థితులన్నీ కూడా దైవం ఆధీనంలో ఉంటాయి, శక్తి యొక్క ఆధీనంలో ఉంటాయి. ఆ శక్తి అంటే గురువు అనమాట. గురువు యొక్క అనుగ్రహంతో అవి అక్కడ గురువు యొక్క పరిపూర్ణ అనుగ్రహం అక్కడి నుంచి అందరికీ అవసరం అనమాట. కాబట్టి ఆ గురు పరంపర మండలి అన్ని ఏర్పడడానికి గురు పరంపర
ఈ శిష్యుల్ని ధరింపజేయడానికి ఇటువంటి గురు పరంపరలు ఏర్పడ్డాయి అనమాట. అంతేగాని వీళ్ళందరికీ ఆన్లైన్లో దీక్షలు ఇచ్చేసి అందరినీ శిష్యులుగా తయారు చేసుకోమని కాదండి వాళ్ళు చెప్పింది. ఈ స్థితుల్లో ఆ స్థితికి వచ్చినట్టు సాధకులకి ఉపయోగార్థం ఆ గురుమండలి గురు పరంపర ఉందన్నమాట. కాబట్టి ఆ గురు పరంపర ఒక సిద్ధ గురు పరంపరను నమ్ముకొని అందులో సిద్ధ గురువుని యొక్క సహకారంతో కుండలి చైతన్యం పొందినటువంటి సాధకులకి ఆ స్థితులు వస్తాయన్నమాట. కాబట్టి ఈ సిద్ధ మహాయోగ పరంపరలో మేము మా గురువులు యొక్క ఆ సంప్రదాయాన్ని మేము కొనసాగిస్తామండి. ఈ సిద్ధ సాంప్రదాయం కొనసాగిస్తాం. ఇది అందరికీ కాదని కూడా చెప్తాం అన్నమాట. ఎవరికైనా జిజ్ఞాస ఎవరైతే ఉంటారో ఎవరికైతే వైరాగ్య స్థితులు కొన్ని ఏర్పడి ఇంకా ఈ ముక్త స్థితికి కోరుకుంటారో అటువంటి వాళ్ళ కోసం అనమాట ఈ సాధనం. అంటే కానీ లౌకికమైనటువంటి ఆకర్షణలతో వచ్చే వాళ్ళకి ఇది ఈ రకంగా రావాల్సిన అవసరం లేదు. లౌకికమైనటువంటి పనుల కోసం అయితే మనం పుణ్యకర్మలు చేస్తే దాని ఫలితం లౌకికమైన సక్సెస్ అనేది వస్తుందండి. పుణ్యకర్మలు 10 మందికి దానం చేయడం లేకపోతే ఇంకేమన్నా ఇవ్వటం ద్వారా మీకు ఏదైతే పుణ్యం వస్తుంది ఆ పుణ్యం ద్వారా మీకు లౌకికపరమైన పుణ్యాలు పొందవచ్చు అండి. లౌకికపరమైనటువంటి కష్టాల నుంచి గట్టెక్కచ్చు. మరి ఇదేంటంటే ఇది భగవంతుడి దగ్గర దేనికోసం వెళ్ళాలని కోరికలతో వెళ్ళకూడదండి. భగవంతుడి దగ్గరికి జ్ఞానం కోసం వెళ్ళాలి తప్ప కోరికలు మనం కర్మలు చేసి మనం తీర్చుకోవచ్చు. మంచి కర్మలు చేస్తే కోరికలన్నీ తీరుతాయి. చెడు కర్మలు చేసి ఇంకా మనకి రోగాలన్నీ వస్తాయి. మనకున్న ఎనర్జీ డౌన్ అవుతుంది. మనకి ఇతరులకు చెడు చేస్తే ఏమంటే మనకు జరిగేవి కూడా జరగవు. కాబట్టి ఈ లౌకిక ప్రపంచంలో కావాల్సిన వస్తువులు సంపాదించుకోవడానికి మీ యొక్క కర్మలు సరిపోతాయి. చేస్తున్న కర్మలే సరిపోతాయి. మంచి కర్మలు చేస్తే మీకు కావాల్సిన వస్తాయి. దేవాలయ దర్శనం, పుణ్యక్షేత్రాల దర్శనం ఇవన్నీ చేసుకుంటూ పోయాను. కామి కర్మలు చేస్తూ పోయామనుకోండి మీ కోరికలు తీరతాయి. కానీ ఇదేంటంటే ఈ సాల్వేషన్ సంబంధించినటువంటి ఇది ముక్తి మార్గం అనమాట. ఈ ముక్తి మార్గం అనేది చాలా అరుదైనటువంటి విధానం ఇది నేను చెప్పేది. ఎందుకంటే అత్యంత పురాతనమైనటువంటి సాధన విధానం అనమాట. కాబట్టి ఈ సాధనలో మరి ఇంత డెప్త్ ఉన్నటువంటి సాధన గురించి మనం 5 నిమిషాల్లో కుండలిని యాక్టివేషన్ అనేది సాధ్యపడుతుంది. ఇప్పటికి మీకు అర్థమై ఉంటుంది. ఎందుకంటే చాలామంది కుండలిని దీని గురించి ఆ శక్తిని గురించి రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు మేము గురువు రూపంలో అందరినీ మేము యాక్టివేట్ చేస్తామంటే మేము యాక్టివేట్ చేస్తాం. అందరం యాక్టివేట్ చేస్తాం. వాళ్ళు అసలు యాక్టివేట్ ఎనర్జీ ఉందా లేదా, అసలు వాళ్ళు అసలు దానికి అనుభవించారా లేదా, ఆ యాక్టివేషన్ సిద్ధస్థితి కిందకు వచ్చింటే అసలు ప్రచారానికే రాడండి గురువు. మరి ఎందుకు మరి సిద్ధస్థితి లేని వాళ్ళంతా ఇప్పుడు ప్రపంచం ఎందుకు కలియుగం కాబట్టి కలియుగంలో అటువంటి గురువులు ఎక్కువ ఉంటారు. కాబట్టి మీరు ఒక గురువుని ఎన్నుకునేటప్పుడు మీరు విచారించాలి. అతడు నిజ జీవితంలో వాడి ప్రవర్తన ఎట్లా ఉంది, వాడు చెప్పినట్టుగా వాడి ప్రవర్తన ఉందా, మన ఊరికి కబుర్లు చెబుతాడా, చెప్పేది కూడా చేసేది కూడా ఉంటుంది అనమాట. యోగం అంటే అది కాదండి. యోగం అంటే ఏ చెబుతావు అదే చేయాలి. త్రికరణ శుద్ధి అనమాట. త్రికరణ శుద్ధి చేసే పనులు త్రికరణ శుద్ధిగా పనులు చేస్తాడా లేదా అని మీరు అబ్జర్వ్ చేయాలండి. అది మామూలుగా అందరిలో 10 మంది దగ్గర వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాడు. అది ఎవరు లేనప్పుడు ఎట్లా చేస్తాడని అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది వాడు సిద్ధ గురువు కాదు. వాడు ఎవరు ఉన్నా లేకపోయినా కూడా ఆ సిద్ధత్వం వాళ్ళు ఉన్నప్పుడు ఏమైందంటే ఆ కర్మని త్రికరణ శుద్ధిగానే చేస్తాడు అనమాట. మనసు వాక్కు కర్మ 3 కలిసే ఉంటాయి అనమాట. మనసు వాక్కు ఏది చెబుతున్నాడు అది చేస్తాడు అనమాట. కాబట్టి అటువంటి సిద్ధత్వం ఉన్నటువంటి గురువు యొక్క అనుగ్రహంతో ఈ కుండలిని యాక్టివేషన్ అనేది ఈ కాలంలో కూడా సాధ్యమే. ఈ కాలంలో కూడా సాధ్యమైనటువంటి ఇచ్చేటువంటి ఆ దేశంలో ఇచ్చేటువంటి గురువులు ఉన్నారు. ఈ కుండలిని సిద్ధ మహాయోగం అటువంటి పరంపర అనేది అటువంటి పరంపరలో ఒక పరంపర అనమాట. ఈ పరంపరలో కూడా చాలామంది చెప్పాను కదా, అందరి గురువులు ఆ స్థాయి ఉండకపోవచ్చు అండి. అవతల వాళ్ళు ఏ స్థాయిలో ఉందని నేను చెప్పనండి. అది ఎవరికి వాళ్ళు జడ్జి చేసుకోవాలి. అవతల వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారని చెప్పాను, గుర్తులు చెప్పాను. వాళ్ళ దగ్గరికి వెళ్ళంగానే మీకు ప్రశాంతత రావాలి, ఆలోచనలు లేకపోవాలి. తర్వాత అక్కడ వ్యాపారం ఉండదన్నమాట. ఇప్పుడు హృదయపూర్వకంగా ఉన్న వాటిలో ఇవ్వటం ఉంటుంది. గురువు కూడా ఎట్లా ఉంటాడంటే ఇవ్వటం అనే ధ్యాస ఉంటుంది. ఆ దగ్గర నుంచి ఏదో తీసుకుందాం అనే ధ్యాస ఉండకూడదు. నువ్వు ఇంత 10,000 కొట్టు నీకు దీక్షలు ఇస్తాము, లేకపోతే ఇంకా యజ్ఞం చేస్తాము నీకోసం అని చెప్పేసి అనేటువంటి మెంటాలిటీ వ్యాపార దృష్టి అనేది ఉండకూడదు. గురువు ఎప్పుడు కూడా గురువు యొక్క మనస్థితి ఎట్లా ఉంటుందంటే హృదయపూర్వకంగా ఉంటుంది. హృదయం అంటే హృదయానికి మనసుకి తేడా ఏంటంటే హృదయపూర్వకంగా ఉన్న దాంట్లో హృదయపూర్వకంగా వచ్చేసిన దాంట్లో ఇవ్వటం ఉంటుందండి, తీసుకోవటం ఉండదు. ఏమి ఆశించవు. అదే మనసుతో అయితే ఉంటుంది, ఎక్కువ తక్కువలు ఉంటాయి అనమాట. ఈ పని చేస్తే ఏం లాభం, ఆ పని చేస్తే ఏం లాభం, వీడి దీక్షిస్తాం ఏం లాభం, ఈ శిష్యుడు అయితే ఏం లాభం,
వాడు గురువుగారు వచ్చే శిష్యులు కూడా ఉన్నారు. గురువుగారి దగ్గర నుంచి కాస్త దర్శనించేసి గురుగారి యొక్క అనుగ్రహం సంపాదించి సరిపోతుంది, మళ్ళీ మన రోజు మనం చూసుకోవచ్చు అనే దీనిలో ఉంటుంది అనమాట. ఈ గురు శిష్య సంబంధం అనేది జన్మజన్మాల బంధం, గుర్తుపెట్టుకోండి. ఒక గురువుని ఎన్నుకున్నారంటే ఇక వాడిని వాడు చెప్పిందల్లా నీ సొంత ఆలోచనలు ఉండకూడదు. ఆ గురువు ఏదైతే డైరెక్షన్ తోటి నీకు ఎలివేషన్ కోసం ఏదైతే చేస్తాడో దాన్ని త్రికరణ పాటించాలి. అప్పుడే నీకు అందులో ఆ గురువు యొక్క నుంచి అనుగ్రహం అనేది లభిస్తుంది అన్నమాట. గురువు యొక్క అనుగ్రహం ద్వారా ఏమవుతుందంటే ఒక గురువు ఎప్పుడైతే నీ పట్ల సద్భావంతో ఉన్నాడో అప్పుడు గురువు నుంచి వచ్చినటువంటి గురువు ద్వారా అంటే ఆలోచన ద్వారా వచ్చినటువంటి అదే ఏమంటారంటే ప్రాణిక్ హీలింగ్ వాళ్ళు చూస్తుంటే ఆరా అంటుంటారు చూడండి. అట్లా గురు శిష్యుల మధ్య ఒక సంబంధం ఏర్పడుతుంది. అది ఆరా ద్వారా సంబంధం ఏర్పడుతుంది. కాబట్టి గురువు సాధనలో ఉంటాడు కాబట్టి ఆ గురువు ద్వారా నిరంతర శిష్యుడికి ఆ ప్రవాహం అనేది వెళుతూనే ఉంటుంది అన్నమాట, కట్ కాదు. కాబట్టి శిష్యుడి యొక్క అభ్యున్నత కూడా సాధ్యపడుతుంది. శిష్యుడు కూడా డెవలప్మెంట్ అనేది గురువు ఎప్పటిదాకా ఉంటుంది, గురువు ఉన్న స్థితికి శిష్యుడు చేరేదాకా ఆ ప్రవాహం కొనసాగుతూనే ఉంటుంది అన్నమాట. ఆ రకంగా గురు శిష్యు సంబంధం తర్వాత కొన్నాళ్ళకి ఓ దీపం వెలిగించామండి. ఆ దీపం వెలిగిస్తే ఆ దీపానికి కూడా వెలిగించిన దీపానికి తర్వాత వెలిగిన దీపానికి తేడా ఉంటుందా? రెండు ఒకే రకంగా కాంతి జల్లుతుంటాయి అనమాట. అట్లాగే ఏంటంటే కొన్నాళ్ళకి ఏమైంది, ఈ గురు శిష్య సంబంధం ఈ ఒకళ్ళ మీద ఒకరికి ఉన్నటువంటి ఎఫెక్షన్ కారణంగా, ప్రేమతో ఏర్పడిన బంధం కారణంగా, అంటే అధికం నుంచి తక్కువ, అంటే గురువులు చైతన్య శక్తి స్థాయిలు ఏ స్థాయిలో ఉంటాయో ఆ స్థాయికి ఆటోమేటిక్గా కృష్ణ శిష్యుడి యొక్క చైతన్య స్థాయి కూడా చేరుతాం అన్నమాట. అప్రయత్నంగా గురువు పట్ల భక్తి అది ఆ స్థాయికి చేరుస్తుంది అనమాట. కాబట్టి అది ఇందులో ఉన్నటువంటి గురు పరంపర అందుకోసం ఏర్పడుతుంది. కాబట్టి ఆ గురువును సిద్ధ గురువును నమ్ముకొని సాధకుడు ఎవరైతే సాధన మొదలుపెట్టి ఆయన ఆశీర్వాదంతో మొదలుపెట్టి ఆయన పట్ల విశ్వాసంతో ఆయన చెప్పినట్టుగా సాధన చేస్తుంటాడో ఇంకా సొంత ఆలోచనలు చేయకుండా అప్పుడు ఆయన యొక్క అనుగ్రహం, గురువు యొక్క అనుగ్రహం శిష్యుని మీద పనిచేసి ఆ సూక్ష్మ స్థాయిలో సంబంధం అనేది ఏర్పడి క్రమక్రమంగా అతను సిద్ధస్థితికి శిష్యుడు కూడా చేస్తాడు. దానికోసం గురువులు, గురు పరంపర ఇవన్నీ ఏర్పడ్డాయండి. అంతేగాని ఏదో 10 మంది ఆశ్రమాలు పెట్టేసి 100,000 మంది శిష్యులు తయారు చేసేసి ఇంకా బజార్లకు పోయి భజనలు చేయడం కోసం కాదండి. చాలా మంది ఆశ్రమాల్లో ఏదో 10 మందిలో తీసుకెళ్ళి ఏదో గందరగోళం చేస్తుంటారు. కానీ అది అన్నీ బాహ్య ప్రపంచం నుంచి బయటికి రావడానికి మనం ప్రయత్నం చేస్తుంటే నువ్వు బాహ్య ప్రపంచంలో ఆశ్రమాలు పెట్టుకొని అక్కడ పండుగలు చేసుకుంటే ప్రయోజనం ఏముందండి? కాబట్టి లక్ష్యం ఏంటో తెలుసుకోవాలి. ఏ లక్ష్యం కోసం గురువుల దగ్గరికి వెళ్తున్నామని తెలుసుకోవాలి. ఆ లక్ష్యం ప్రాప్తి కోసం మనం ప్రయత్నం చేయాలి. కాబట్టి ఇది లక్ష్యం అండి. టూకీగా ఇప్పటివరకు చెప్పాను. జీవిత లక్ష్యాన్ని ఎట్లా పొందవచ్చు అనేది మానవ జన్మలో మన ముక్తిని జీవన్ముక్త స్థితిని పొందగలం అంటే ఏ రకంగా చేస్తే పొందగలం. కాబట్టి ఇది మార్గం. కాబట్టి ఈరోజు నేను దీన్ని కంక్లూడ్ చేస్తున్నాను. రేపు ఇంకో టాపిక్ తీసుకున్నామండి. అంటే సాధనకు సంబంధించినవి ఉంటే వస్తుందంటే ఒక రోజు కాకపోతే రెండో రోజు వస్తాయి మీకు. ఇప్పుడు ప్రస్తుతం నేను హైదరాబాద్లో ఉన్నాను. మళ్ళీ రేపు మళ్ళీ గుంటూరు వెళ్తాను. గుంటూరు వెళ్ళినప్పుడు మళ్ళీ అక్కడ కొంచెం ఫ్రీ అయినప్పుడు ఈ ఛానల్లో మాత్రం వస్తుంటాయి. అది వ్యూస్ ఉన్నా లేకపోయినా సాధకులకు ఇవన్నీ ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఇవి చేస్తాను. ఆ ఛానల్ మనకు డెవలప్మెంట్ అయ్యి ఏదో 10 మందిలోకి వెళ్ళి ఏదో చేయాలని కాదు. మనం చెప్పింది 10 మందికి చేరాలి. మంచి వాళ్ళకన్నా 10 మంచి వ్యక్తులు చేరాలనే సదుద్దేశంతో పెట్టాను. ఇది ఇందులో వ్యాపారసరాలు లేదు. ఇంతవరకు నేను బయటికి రాలా. నేను చేసుకుని చాలా సాధనలోనే గుప్తంగా నేను చేసుకున్న సాధనలన్నీ 25 సంవత్సరాల క్రితం మా గురువుగారి దగ్గర తీసుకున్నాను. అప్పటి నుంచి నాకు మామూలుగా ఈ మార్గంలోనే ఉన్నాను అనమాట. ఇప్పుడు ఎందుకు బయటికి రావాల్సి వచ్చిందంటే ఇప్పుడు మామూలుగా యథార్థ స్థితిని వక్రీకరించి చెబుతున్నారు అందరూ. కుండలిని యాక్టివేషన్ పేరుతోటి చాలామంది ఏదో అందరూ భ్రమలను కల్పిస్తున్నారు, భ్రమలను కల్పిస్తున్నారు. అది ఈ సద్గురు సమక్షంలో కుండలిని యాక్టివేషన్ అనేది జరుగుతుంది. ఆ జరిగిన దాన్ని గురు శిష్య సంబంధం ద్వారా ముందుకు కూడా తీసుకెళ్ళచ్చు. ఇందులో ఎటువంటి భయాలకి తర్వాత భంగపాటుకి అసలు స్థానం లేదనమాట. ఎందుకంటే చాలా సేఫ్ అయిన మార్గం అనమాట. చాలా కుండలిని యాక్టివేషన్ చాలా సేఫ్గా జరుగుతుంది. మిగతా మార్గాల గురించి నేను మాట్లాడను. ఈ మార్గంలో మాత్రం ఏంటంటే నువ్వు సంసారంలో ఉన్నా లేకపోయినా ఏం చేసినా కూడా నీకు ఉన్నత స్థితుల్ని గురువు యొక్క అనుగ్రహంతో పొందవచ్చు అనమాట. కాబట్టి ఇదండి సిద్ధ మహాయోగంలో ఉన్నటువంటి
సాధన విధానం అనమాట. కాబట్టి రేపు మీద కొత్త విషయాల గురించి చెప్పుకుందాం. ఈరోజు స్వస్తి.